Hi viewers and students, our channel name is Select Academy. Our channel motto is natural learning and joyful learning. విద్యార్థులు మనం ఇప్పుడు కాంటాక్ట్ లోకి వెళ్దాం. చూడండి విద్యార్థులు, వర్క్షీట్ నెంబర్ 31. ఇది 10వ తరగతి జీవశాస్త్రం 3వ పాఠ్యాంశం ప్రసరణ పాఠ్యాంశం వర్క్షీట్ నెంబర్ 31 నుంచి ప్రారంభమైంది. 31 నుంచి 41 వరకు ఈ ప్రసరణ పాఠ్యాంశానికి సంబంధించిన వర్క్షీట్లు ఎస్ఆర్టీ తెలంగాణ వారు రూపొందించారు. ఈ వీడియోలో మనం ఈ వర్క్షీట్లలోని ప్రశ్నలు, వాటికి సమాధానాలను నేర్చుకుందాం. ముందు వీడియోలో మీకు చక్కగా ఉపయోగపడాయని నేను భావిస్తున్నాను. విద్యార్థులు, నా ఛానల్ సెల్కంటి అకాడమీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను భవిష్యత్తులో చేయబోయే వీడియోలు ఇంకా చాలా రకాల వీడియోలు చేస్తాను. అవి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు చూసి నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం కాంటెంట్లోకి వెళ్దాం. ఈ వర్క్షీట్ 31లో ప్రసరణలో మనం ఏ భావన నేర్చుకుంటామంటే నాడీ స్పందన, హృదయ స్పందన గురించి నేర్చుకుంటాం. చూడండి విద్యార్థులు, మొదటి ప్రశ్న. డాక్టర్ గారు రోగి చేయి పట్టుకొని తన చేతి గడియారంలోనికి 1 నిమిషం చూస్తూ ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు? చూడండి, నాడీ స్పందన నిమిషానికి ఎంత ఉందని తెలుసుకుంటారు. నాడీ స్పందన అంటే ఏమిటి? ఇది రాసేయండి, సరిపోతుంది. 1 నిమిషానికి ఎన్ని నాడీ స్పందనలు ఉంటాయి? 70 నుండి 72 సార్లు. మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నాడీ స్పందన ఎలా ఉంటుంది? నాడీ స్పందన నెమ్మదిగా ఉంటుంది. మీరు శారీరక వ్యాయామం చేస్తున్నప్పుడు నాడీ స్పందన ఎలా ఉంటుంది? నాడీ స్పందన వేగంగా ఉంటుంది. విద్యార్థులు, ప్రతి ప్రశ్న నేను చదివిన తర్వాత మీరు జవాబుని ఆలోచించండి, ప్రయత్నించండి. తర్వాత వీడియోలో ఉన్న జవాబుతోని సరిపోల్చుకోండి. వర్క్షీట్ నెంబర్ 31 సెకండ్ పేజ్ చూడండి. ఇక్కడ పట్టిక నింపాల్సి ఉంటుంది. మీరు నాడీ స్పందనని విశ్రాంతి దశలో ఎంత ఉంది, వ్యాయామం చేసినప్పుడు లేదా జాగింగ్ చేసినప్పుడు ఎంత ఉందో ఈ పట్టిక నింపిన తర్వాత పోల్చి చూడండి. ఇక్కడ విద్యార్థి ఏ అనే విద్యార్థి విశ్రాంతి స్థితిలో నాడీ స్పందన 68 ఉంది, జాగింగ్ సమయంలో 80 ఉన్నది. బి అనే విద్యార్థి విశ్రాంతి సమయంలో నిమిషానికి 70 సార్లు ఉన్నది, జాగింగ్ సమయంలో 85 ఉన్నది. వ్యక్తులందరిలో నాడీ స్పందన ఒకే విధంగా ఉంటుందా? ఇది రాసేయండి, సరిపోతుంది. డాక్టర్లు హృదయ స్పందనలను పరిశీలించడానికి వాడే పరికరం పేరేమిటి? స్టెథోస్కోప్. ఇవ్వబడిన చిత్రాన్ని పరిశీలించండి. నాడీ స్పందన, హృదయ స్పందనల మధ్య సంబంధం ఏమిటి? ఇది రాయండి, సరిపోతుంది. దీనిని ఎలా పరిశీలించవచ్చు? చూడండి, ఇది మొత్తం రాసేసిన తర్వాత ఈ పట్టిక నింపాల్సి ఉంటుంది. ఈ పట్టిక నింపినప్పుడు ఎలా అంటే రిజల్ట్ వస్తుందో మీరు గమనించండి. గమనించారా విద్యార్థులు? హృదయ స్పందన, నాడీ స్పందన ప్రతి విద్యార్థికి దాదాపుగా ఒకే విధంగా ఉండడం మీరు ఇక్కడ గమనించాలి. తర్వాత వర్క్షీట్ స్వీయ మూల్యాంకనం. నాడీ స్పందనను పరిశీలించే ప్రయోగాన్ని నిర్వహించే విధానాన్ని రాయండి. ఇది రాసేయండి, సరిపోతుంది. తర్వాత ప్రశ్న. నాడీ స్పందన, హృదయ స్పందనల మధ్య సంబంధం ఏమిటి? దానిని ఎలా పరిశీలించవచ్చు? చూడండి, నాడీ స్పందన, హృదయ స్పందనల మధ్యన సంబంధం. మీరు నాడీ స్పందన, హృదయ స్పందనలు సమానంగా ఉంటాయని ఈ పరిశీలన ద్వారా మీరు గుర్తిస్తారు. అగ్గిపెట్టె దారం, స్ట్రా లేదా మీకు స్థానికంగా లభించే సామాగ్రితో
స్టెథోస్కోప్ తయారు చేసి హృదయ స్పందనను లెక్కించండి. జీవులలో పదార్థాల రవాణాలో పాల్గొనే వ్యవస్థ ఏంటిది? ప్రసరణ వ్యవస్థ. స్టెథోస్కోప్ ను కనుగొన్నది ఎవరు? ఈ 4 ఆప్షన్ చదవండి. సరైన జవాబును గుర్తించండి. రెనీ లెనిక్. పక్కన ఇవ్వబడిన గ్రాఫ్ ను గమనించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ 4 ఆప్షన్ చదివి సరైన వాక్యం ఏగా గుర్తించండి. తర్వాత వర్క్షీట్ లోకి వెళ్దాం. వర్క్షీట్ నెంబర్ 32. ఈ వర్క్షీట్ లో హృదయ నిర్మాణం గురించి మీరు తెలుసుకుంటారు. మన శరీరంలో గుండె ఎక్కడ అమరి ఉంటుంది? ఇది జవాబు రాసేయండి. గుండె ఏ ఆకారంలో ఉంటుంది? ఇది రాసేయండి జవాబు. గుండె బేర్పడ్డ ఆకారంలో త్రికోణాకారంగా ఉంటుంది. గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉన్నాయి. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దామా. క్షీరదాల గుండె అంతర్నిర్మాణాన్ని ఎలా పరిశీలించవచ్చు? ఇది రాసేయండి. ప్రయోగపూర్వకంగా చేయాల్సి ఉంటుంది. గుండెకు అతుక్కొని ఎన్ని రక్తనాళాలు ఉన్నాయి? చూడండి ఇక్కడ గుండెకు అతుక్కొని ఎన్ని రక్తనాళాలు ఉన్నాయో ఊహించండి. ఇప్పుడు జవాబును సరిపోల్చుకోండి. ఇది రాసేయండి. గుండెలో కవాటాలు ఎక్కడ ఉన్నాయి? చూడండి కవాటాలు కర్ణిక జఠరికల మధ్యన ఉన్నాయి. స్వీయ మూల్యాంకనం. గుండె అంతర్నిర్మాణాన్ని బొమ్మ సహాయంతో వివరించండి. విద్యార్థులు గుండె అంతర్నిర్మాణం బొమ్మ మీరు గీయాలి. గీసిన తర్వాత దాని గురించి ఈ వివరణ రాస్తే సరిపోతుంది. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. ప్రయోగశాలలో క్షీరదాల గుండెను పరిశీలించుటలో నీవు తీసుకునే జాగ్రత్తలు ఏవి? ఈ జాగ్రత్తలు రాయండి సరిపోతుంది. గుండెలో ఏ ఏ కవాటాలు ఎక్కడెక్కడ ఉంటాయో రాయండి. ఇది రాయండి సరిపోతుంది. గుండె నుండి శరీర భాగాల నుండి గుండెకు జరిగే రక్త ప్రవాహాన్ని గురించి వివరించండి. ఇది రాయండి సరిపోతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి? కరోనరీ ధమనులు. గుండె బాహ్య నిర్మాణాన్ని గురించి రాయండి. ఇది రాయండి సరిపోతుంది. త్రిపత్ర కవాటం ఉండే చోటు బి. కుడి కర్ణిక జఠరికల మధ్య. హృదయ ఆవరణ ద్రవం యొక్క ముఖ్య విధి. ఈ 4 ఆప్షన్లు చదవండి. ఆప్షన్స్ ని గుర్తించండి. పి ఆప్షన్ సరైన. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. ఈ వర్క్షీట్లో రక్తనాళాల గురించి మీరు నేర్చుకుంటారు. మన శరీరంలో ఎన్ని రకాల రక్తనాళాలు ఉన్నాయి? అవి ఏవి? ఇది రాయండి సరిపోతుంది. ధమనులు, సిరలు. పై చిత్రాలలోని రక్తనాళాలు ఏవి? చూడండి ధమని, సిర, రక్తకేశ, నాళిక. ధమని సిరలకు మధ్య గల భేదాలేవి? రాయండి. మధ్య గల ధమని సిరల మధ్య గల భేదాలు రాసి చెప్పారు. ధమని సిరల యొక్క విధులు ఏమిటి? ఇది రాయండి సరిపోతుంది. ధమని సిరల యొక్క విధులు. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. ధమనులు మరియు సిరల మధ్య భేదాలను పట్టిక రూపంలో రాయండి. ఇది రాయండి సరిపోతుంది. తర్వాత ప్రశ్న. ధమని సిరల అడ్డుకోతను సూచించే బొమ్మను గీయండి. ధమని సిర ఇది అడ్డుకోత, వాటి యొక్క అడ్డుకోత. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ 4 ఆప్షన్ చదివి సరైన వాక్యాన్ని గుర్తించండి. అది సి సరైన వాక్యం. ఉపసధమని వేటిని రక్తాన్ని తీసుకెళ్తుంది? వేటికి రక్తాన్ని తీసుకెళ్తుంది? ఈ 4 ఆప్షన్ చదవండి. సరైన వాక్యం సిగా గుర్తించండి.
వర్క్షీట్ నెంబర్ 34. ఈ వర్క్షీట్లో మీరు ఆర్థిక వలయం నుంచి నేర్చుకుంటారు. కింది చిత్రాలను పరిశీలించండి. కర్ణికలు, జఠరికలు, సంకోచ సడలికలు మరియు రక్త ప్రవాహం ఎలా ఉన్నాయి? ఇది రాసేయండి, సరిపోతుంది. లబ్ డబ్ శబ్దాలు ఎప్పుడు వస్తాయి? ఇది రాసేయండి, సరిపోతుంది. ఈ దశలు కన్నికల, జఠరికల, సంకోచ సడలికల దశలు, దీన్ని ఆర్థిక వలయం అంటారు. జాగ్రత్తగా పరిశీలించండి. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. సంకోచ, సిస్టోల్ మరియు డయాస్టోల్ యథాపూర్వ స్థితి అనగానేమి? సరిపోతుంది. ఆర్థిక వలయం అనగానేమి? ఇది రాయండి, సరిపోతుంది. ఆర్థిక వలయం అనగానేమి? ఆర్థిక వలయంలోని వివిధ దశలను రాయండి. ఇది రాయండి, సరిపోతుంది. సంకోచ దశ వివిధ దశలను గురించి ఇది మొత్తం బొమ్మలు గీసి రాసేయండి. ఓకేనా? తర్వాత ప్రశ్న, సంకోచ దశ సిస్టోల్, యథాపూర్వ స్థితి డయాస్టోల్ మధ్య భేదాలను రాయండి. హృదయ సంకోచ దశ, హృదయ యథాపూర్వ దశ, ఇవి రాయండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఆర్థిక వలయంలోని వివిధ దశలను ఫ్లో చార్ట్ సహాయంతో వివరించండి. ఇలా 3 దశలలో ఆర్థిక వలయం పూర్తవుతుంది. ఇవి రాసేయండి. తర్వాత కుపస సిర ద్వారా రక్తం వేటిలోకి వెళ్తుంది? ఆప్షన్ చదివి సి, ఎడమ కన్నికలోకి వెళ్తుందని గుర్తించండి. ఒక ఆర్థిక వలయం పూర్తవడానికి పట్టే సమయం, ఈ 4 ఆప్షన్ చదవండి, డిని సరైనదిగా గుర్తించండి. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. ఈ వర్క్షీట్లో ఏకవలయ రక్త ప్రసరణ, ద్వివలయ రక్త ప్రసరణ గురించి మీరు నేర్చుకుంటారు. ఈ చిత్రాలను పరిశీలించండి. ఏకవలయ రక్త ప్రసరణ గల జీవి గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? ఇది ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఎన్ని గదులు ఉన్నాయి చూడండి, 2 గదులు ఉన్నాయి. ద్వివలయ రక్త ప్రసరణ గల జీవి గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? ఇది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఎన్ని గదులు ఉన్నాయో చూడండి, 4 గదులు ఉన్నాయి. ఏకవలయ రక్త ప్రసరణలో గుండె ద్వారా రక్తం ఎన్నిసార్లు ప్రయాణిస్తుంది? ఒకసారి మాత్రమే ప్రయాణిస్తుంది. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. ద్వివలయ రక్త ప్రసరణలో గుండె ద్వారా రక్తం ఎన్నిసార్లు ప్రయాణిస్తుంది? 2 సార్లు ప్రయాణిస్తుంది. ఏకవలయ మరియు ద్వివలయ రక్త ప్రసరణ అనగానేమి? ఇది రాసేయండి, సరిపోతుంది. రక్తం ఊపిరితిత్తులకు పంపిణీ చేయుటకు కారణం ఏమి? ఇది రాయండి, సరిపోతుంది. స్వీయ మూల్యాంకనం. ఏకవలయ మరియు ద్వివలయ రక్త ప్రసరణను బొమ్మ సహాయంతో వివరించండి. ఈ బొమ్మ గీయండి, చక్కగా గీసిన తర్వాత వివరించండి. ఇది వివరించండి, ఇది రాసేయండి, సరిపోతుంది. తర్వాత ఏకవలయ మరియు ద్వివలయ రక్త ప్రసరణ మధ్య గల భేదాలను రాయండి. ఈ భేదాలు రాసేయండి, సరిపోతుంది. ఓకేనా? కుపస ప్రసరణలో ఏం జరుగుతుంది? ఇది రాసేయండి, సరిపోతుంది. 2 గదుల హృదయం గల జీవి ఏది? ఈ 4 ఆప్షన్ చదవండి, ఆన్సర్ ఏగా గుర్తించండి. కుపస ప్రసరణలో పాల్గొనే అవయవాలు, ఈ 4 ఆప్షన్ చదవండి, ఆప్షన్స్ ని సిగా గుర్తించండి. ద్వివలయ రక్త ప్రసరణ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ 4 ఆప్షన్ చదవండి, సరైన ఆప్షన్ ని గుర్తించండి. బి సరైన ఆప్షన్. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. వర్క్షీట్ నెంబర్ 36.
దీంట్లో మనం శోషరస వ్యవస్థ గురించి నేర్చుకుంటాం. కణజాల ద్రవం అనగానేమి? ఇది రాయండి సరిపోతుంది. శోషరస వ్యవస్థ అనగానేమి? ఇది రాయండి సరిపోతుంది. రక్తానికి శోషరసానికి మధ్య గల భేదాలు ఏమిటి? ఇది రాయండి సరిపోతుంది. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. వర్క్షీట్ నెంబర్ 36 సెకండ్ పేజ్. శోషరస నాళాల్లో ఎలా నెట్టబడుతుంది? ఇది రాయండి సరిపోతుంది. రాత్రంతా బస్సులో కాలకుండా కూర్చొని ప్రయాణం చేసిన వారిలో కాళ్ళు కొంత వాచినట్లు కావడానికి కారణం ఏమిటి? ఇది రాయండి సరిపోతుంది. స్వీయ మూల్యాంకనం. శోషరస వ్యవస్థ విధులను వివరించండి. ఇది రాయండి సరిపోతుంది. శోషరస వ్యవస్థ విధులు. ఓకేనా. నెక్స్ట్ రెండవ ప్రశ్న. శోషరసానికి రక్తానికి మధ్య గల భేదాలు రాయండి. ఇది రాయండి సరిపోతుంది. కణజాల ద్రవం అంటే ఏంటి? కణజాల ద్రవం అంటే ఏంటి? ఇది రాయండి సరిపోతుంది. శోషరసం ఏ రెండింటిని జోడిస్తుంది? ఈ 4 ఆప్షన్ చదవండి. సరైన దాన్ని బిగా గుర్తించండి. శోషరసం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ 4 ఆప్షన్ చదవండి. సరైనది ఏగా గుర్తించండి. నెక్స్ట్ వర్క్షీట్లోకి వెళ్దాం. వర్క్షీట్ నెంబర్ 37. ఈ వర్క్షీట్లో మీరు ప్రసరణ వ్యవస్థ పరిణామం గురించి నేర్చుకుంటారు. ఏకకణ జీవులలో పోషకాలు ఆక్సిజన్ ఎలా రవాణా చేయబడతాయి? ఇది రాయండి సరిపోతుంది. స్పంజికలలో పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది? ఇది రాయండి సరిపోతుంది. జఠర ప్రసరణ కుహరం అనగానేమి? ఇది రాయండి సరిపోతుంది. ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్ జీవులలో పదార్థాలు ఎలా రవాణా చేయబడతాయి? ఇది రాయండి సరిపోతుంది. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దామా. వర్క్షీట్ నెంబర్ 37. అనిలిడ జీవులలో రవాణా ఎలా జరుగుతుంది? ఇది రాయండి సరిపోతుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనగానేమి? ఇది రాయండి సరిపోతుంది. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనగానేమి? ఇది రాయండి సరిపోతుంది. స్వీయ మూల్యాంకనం. వివృత సంవృత రక్త ప్రసరణ వ్యవస్థల మధ్య భేదాలు రాయండి. ఈ రెండింటిని రాసేస్తే సరిపోతుంది. తర్వాత నిమ్న స్థాయి నుండి ఉన్నత స్థాయి జీవుల వరకు ప్రసరణ వ్యవస్థ పరిణామాన్ని ఉదాహరణలతో వివరించండి. ఉదాహరణలతో మొత్తం ఏకకణ జీవుల నుంచి స్పంజికలలో పదార్థాల రవాణా, జఠర ప్రసరణ, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్ లలో పదార్థాల రవాణా, దీని తర్వాత అనిలిడాలలో రవాణా, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ రవాణా, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థలో రవాణా ఇంతవరకు రాసేస్తే సరిపోతుంది. వివిధ వర్గాలు వాటిలోని జీవులలోని రక్త ప్రసరణ వ్యవస్థలను పట్టిక రూపంలో రాయండి. ఇలా పట్టిక రూపంలో రాసేయండి. ఏకకణ జీవుల నుంచి అర్ధోపడ, నిమ్న స్థాయి, ఉన్నత స్థాయి కాడేట వరకు రాసేయండి. ఓకే, ఈ పట్టిక రూపంలో రాసేస్తే సరిపోతుంది. తర్వాత క్రింది వాణిల్లో జతపరచండి. ఓకేనా, అది బి ఆప్షన్ సరైనది. జఠర ప్రసరణ కుహరం ప్రధాన విధి. ఈ 4 ఆప్షన్ చదవండి. సరైనది సిగా గుర్తించండి. నెక్స్ట్ వర్క్షీట్లోకి వెళ్దాము. వర్క్షీట్ నెంబర్ 38. దీంట్లో మనం రక్తపీడనం గురించి నేర్చుకుంటాం. రక్తపీడనం అనగానేమి? ఇది రాయండి సరిపోతుంది. చిత్రంలో చూపిన పరికరం పేరేమిటి? ఈ పరికరం పేరేమిటి? ఆ పరికరం పేరు స్పిగ్మో మానోమీటర్. ఈ పరికరంతో ఏం పరిశీలించవచ్చు? చూడండి, ఇది రాసేయండి. బీపీని అంటే రక్తపీడనాన్ని పరిశీలించవచ్చు, ముఖ్యంగా ధమనిలోని రక్తపీడనాన్ని.
తర్వాత వర్క్షీట్లోకి వెళ్దామా. చూడండి, ఆరోగ్యవంతమైన వ్యక్తిలో సాధారణ రక్తపీడనం ఎంత? 120/80. ఇది రాయాలి, సరిపోతుంది. అధిక రక్తపీడనం అనగానేమి? ఇది రాయాలి, సరిపోతుంది. స్వీయ మూల్యాంకనం. సిస్టోల్ మరియు డయాస్టోలిక్ పీడనాల మధ్య భేదాలను రాయండి. ఇది రాయండి, సరిపోతుంది. సిస్టోలిక్ డయాస్టోలిక్ మధ్య భేదాలు. తర్వాత ప్రశ్న, అధిక రక్తపీడనం అంటే ఏంటి? ఇది రాసేయండి, సరిపోతుంది. అధిక రక్తపీడనం ఇంతవరకు రాసేయండి. తర్వాత ప్రశ్న, రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. ఈ 4 ఆప్షన్ చదవండి. సి సరైన ఆప్షన్ గా గుర్తించండి. ఆరోగ్యవంతమైన వ్యక్తి సాధారణ రక్తపీడనం ఎంత? ఈ 4 ఆప్షన్ చదవండి. ఏ సరైనదిగా గుర్తించండి. నెక్స్ట్ వర్క్షీట్ లోకి వెళ్దాం. వర్క్షీట్ నెంబర్ 39. దీంట్లో రక్త స్కందనం గురించి మనం నేర్చుకుంటాం. రక్తం గడ్డకట్టకపోతే ఏమవుతుంది? ఇది రాయండి, సరిపోతుంది. రక్త స్కందనంలోని దశలేవి? ఇది రాయండి, సరిపోతుంది. తర్వాత వర్క్షీట్ లోకి వెళ్దాం. వర్క్షీట్ నెంబర్ 39. సీరం అనగానేమి? ఇది రాయండి, సరిపోతుంది. రక్తం గడ్డకట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఇది రాయండి, సరిపోతుంది. రక్త స్కందనం ఆలస్యం కావడానికి కారణాలు ఏమిటి? ఇది రాయండి, సరిపోతుంది. స్వీయ మూల్యాంకనం. రక్త స్కందనంలోని వివిధ దశలను వివరించండి. ఇది రాయండి, సరిపోతుంది. వివిధ దశలు. రక్తంలో రక్త ఫలకికలు లేకపోతే ఏమవుతుంది? ఇది రాయండి, సరిపోతుంది. రక్త ఫలకికలు లేకపోతే రక్తం గడ్డకట్టదు. రక్త స్కందనం ప్రక్రియ సమీకరణాల రూపంలో రాయండి. ఈ సమీకరణాలు రాస్తే సరిపోతుంది. తర్వాత రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్. ఈ 4 ఆప్షన్లు చదివి డి ఆప్షన్ గా గుర్తించండి. రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన జన్యుపరమైన వ్యాధి. ఈ 4 ఆప్షన్లు చదవండి. సరి అయినది హిమోఫిలియాగా డిగా గుర్తించండి. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దామా. వర్క్షీట్ నెంబర్ 40. దీంట్లో మొక్కలలో నీటి రవాణా గురించి మీరు నేర్చుకుంటారు. వేర్లోని ఏ భాగం నీటి శోషణలో ముఖ్య పాత్ర వహిస్తుంది? ఇది రాయండి, సరిపోతుంది. మూలకేశాలు నీటిని శోషించడంలో మొక్కలలోని అన్ని భాగాలకు జరిగే నీటి రవాణాలో తోడ్పడే కారకాలు ఏవి? ఇవి రాయండి, సరిపోతుంది. మొక్కలలో ద్రవాభిసరణం ఎలా జరుగుతుంది? ఇది రాయండి, సరిపోతుంది. దీంతో పాటు ఈ పక్కన ఉన్నది కూడా రాసేయండి. ఓకేనా. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దామా. వేరు పీడనాన్ని ఎలా పరిశీలించవచ్చు? ఇది రాయండి మొత్తం ఈ బొమ్మతో సహా. తర్వాత బాష్పోచేకం అనగానేమి? బాష్పోచేకం ఇది మొత్తం రాసేయండి బొమ్మతో సహా. తర్వాత స్వీయ మూల్యాంకనం. వేరు పీడనాన్ని నిరూపించే ప్రయోగ విధానాన్ని వివరించండి. ఇందాక రాసిందే రాసేయండి, సరిపోతుంది. తర్వాత మొక్కలలో నీటి రవాణా ప్రక్రియను వివరించండి. ఇది రాయండి, సరిపోతుంది. తర్వాత మొక్కల నీటి శోషణలో జరిగే ద్రవాభిసరణాన్ని వివరించండి. ద్రవాభిసరణ గురించి చక్కగా చూసి రాసేయండి. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్లోకి మనం ఇప్పుడు వెళ్దాం. వర్క్షీట్ నెంబర్ 40. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ జతపరిచి సరైన దాన్ని బిగా గుర్తించండి. చిత్రంలో ఇవ్వబడిన కృత్యాన్ని గుర్తించండి. ఈ బొమ్మను పరిశీలించి సరైన ఆప్షన్ బాష్పోచేకంగా గుర్తించండి. తర్వాత వర్క్షీట్లోకి వెళ్దాం. ఇది చివరి వర్క్షీట్ ప్రసరణ పాఠంలో. దీంట్లో మొక్కలలో ఆహార పదార్థాల రవాణా గురించి మీరు నేర్చుకుంటారు. చూడండి, మొక్కలోని ఏ భాగంలోని ఎపిడ్ తన ప్రోబోసిస్ ను అంటే తొండంను
రసం పీల్చుటకు చూపిస్తుంది. రాయండి, ఇది రాయండి సరిపోతుంది. ఏ భాగంలోకి పోషక కణజాలంలోకి చూపిస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత వర్క్షీట్లోకి వెళ్దామా. నెక్స్ట్, ఎపిడ్స్ ఉన్న మొక్కల భాగాలు చేతితో తాకితే అంటుకున్నట్లుగా ఉండడానికి కారణం ఏమిటి? ఇది రాయండి సరిపోతుంది. మొక్కలలో పోషక కణజాలం ద్వారా చక్కెరలు రవాణా చేయబడతాయని ఎలా నిరూపించవచ్చు? ఇది రాయండి సరిపోతుంది. తర్వాత స్వీయ మూల్యాంకనం. ఎపిడ్స్ సహాయంతో పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాల రవాణా అధ్యయనం చేయడానికి జీవశాస్త్రవేత్తలు అనుసరించిన విధానాన్ని వివరించండి. ఇది రాయండి సరిపోతుంది. ఓకేనా. తర్వాత ప్రశ్న, మొక్కలలో పోషక కణజాలం ద్వారా చక్కెరలు రవాణా చేయబడతాయని నిరూపించే ప్రయోగ విధానాన్ని రాయండి. ఇది మొత్తం రాసేయండి సరిపోతుంది. తర్వాత ప్రశ్న, పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవాణాను పరిశీలించడానికి జీవశాస్త్రజ్ఞులు అధ్యయనం చేసిన జీవులు. ఈ 4 ఆప్షన్ చదవండి. సరైన ఆప్షన్ సిగా గుర్తించండి. నాలిక పుంజాలు ఆకు యొక్క ఏ భాగంలో కనిపిస్తాయి? ఈ 4 ఆప్షన్ చదవండి. సరైన ఆప్షన్ సిగా, సరైన ఆప్షన్ని సిగా గుర్తించండి. సి అంటే ఈ నెల. ఇప్పుడు ఇంతటితో వర్క్షీట్లు, ప్రసన్న పాఠంలో 10 వర్క్షీట్లు అయిపోయాయి. విద్యార్థులు మీకు చక్కగా జవాబులు కనిపించాయని అనుకుంటున్నాను. ఇవి మంచిగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మిగతా పాఠాల వర్క్షీట్లు కూడా నేను చేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. తర్వాత ఇతర 10వ తరగతి విద్యార్థులకి షేర్ కూడా చేయండి. మన ఛానల్ మోటో న్యాచురల్ లెర్నింగ్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.